వేసవికాలం మనకి పుచ్చకాయలే గుర్తుకొస్తాయి. పుచ్చకాయ తింటే దాహం తీర్చుకోవడమే కాదు, పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలో 95% నీరు ఉంటుందని, క్యాలరీలు తక్కువగా ఉంటాయని, ఫైబర్ పుష్కలంగా ఉంటుందని, ఈ పండులో విటమిన్ ఏ, B1, B6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. పుచ్చకాయ తింటే హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది. పుచ్చకాయలో పొటాషియం మెండుగా ఉంటుంది. యూరిన్, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. మూత్రం మంటగా అనిపించినప్పుడు పుచ్చకాయ తింటే మేలు చేస్తుంది. పుచ్చకాయ వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీంతో రక్తనాళాలు విప్పారతాయి. పుచ్చకాయలోని పోషకాలు ఒంట్లోని ఎసిడిటీకి, శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను తొలగిస్తుంది. తరచుగా పుచ్చకాయ తినడం మంచిది. లివర్, కిడ్నీ ఆరోగ్యంగా ఉంటాయి. పుచ్చకాయలో ఉండే సిట్రలిన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. పుచ్చకాయలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో ఉండే లాభాలు తెలిస్తే ఒక్క ముక్క కూడా వదలరు. పుచ్చకాయ శరీరాన్ని తాజాగా, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గించడంలో పుచ్చకాయ రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పుచ్చకాయ జ్యూస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అదేనండి, వాటర్ మిలన్ జ్యూస్. పుచ్చకాయ జ్యూస్ అదే వాటర్ మిలన్ జ్యూస్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో పుచ్చకాయ ముక్కలని తీసుకోవాలి. 1 కప్పు పుచ్చకాయ ముక్కలు, 2 స్పూన్ల షుగర్ అదేనండి పంచదార, తర్వాత చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి. వీలైతే కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేయండి. 2-3 పుదీనా ఆకులను వేయండి. 1 స్పూను నిమ్మరసం వేయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాం. దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయడమే. అయిపోయింది వాటర్ మెలన్ జ్యూస్, అదేనండి పుచ్చకాయ జ్యూస్.